తెనాలిలో వాసవి కన్నికా పరమేశ్వరి ఆలయ సత్ర కమిటీపై తెలుగుదేశం పార్టీ దౌర్జన్యానికి పాల్పడుతుంది. 2 రోజుల క్రితం కమిటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఔటర్స్ తెలుగుదేశం నాయకులు పాల్గొని ఆ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు వాళ్లే ఒక కొత్త కమిటీని వేసుకోవడానికి చకచక ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపైన మాట్లాడడానికి ఆలయ కమిటీ అంతా ఉన్నారు. గత 20 రోజుల క్రితం నూకల వెంకట వేణుగోపాలరావు గారి సారథ్యంలో ఆయన ఆధ్వర్యంలో తెనాలి వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సర్వసభ సమావేశం ఏర్పాటు తలపెట్టారు. ఆ తర్వాత ఆయనకి ఆరోగ్యరీత్యా ఇబ్బంది రావడం మూలంగా ఆయనకున్న స్థాయికి ఇతర దేశాలు వెళ్లారు వైద్యం చేయించుకోవడానికి. కానీ ఈ మీటింగ్ అనేది నేను ప్రకటించిన తర్వాత ఉన్న మన సభ్యులందరికీ కూడా వర్తమానం అందించిన తర్వాత నా కారణంగా ఇది వాయిదా పడకూడదు అనేటువంటి సదుద్దేశంతో ఆయన జరపమని చెప్పి ఆయన కింద ఉన్నటువంటి మా కమిటీ సభ్యులందరికీ మాకు ఆర్గనైజేషన్ జారీ చేశారు. ధర్మిలా మేము దాన్ని జరపడానికి ప్రయత్నం చేశాము. ఆ ప్రయత్నంలో ఇక్కడ మాకు ఎగనెస్ట్ గ్రూప్గా ఉన్నటువంటి పెండాల వెంకటరావు అండ్ కో అనేవాళ్ళు వచ్చి ఇక్కడ నానా యాగిరి చేసి వేరే మతస్థులను కూడా తీసుకొని లోపలికొచ్చి దౌర్జన్యంగా ఇక్కడ తెనాలిలో మా గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి 19వ వార్డుకు సంబంధించినటువంటి త్రిమూర్తి అనే వ్యక్తి, అంతకుముందు మాజీ తెలుగుదేశం అధ్యక్షుడు కుద్దూస్ అనే వ్యక్తి వచ్చారు. కానీ కుద్దూస్ వ్యక్తి అనే అతను వచ్చి చూసి వెళ్ళాడు. కానీ త్రిమూర్తి అనే అతను అతని పరివారంతో వచ్చి దౌర్జన్యకాండకు దిగి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు. దాంతో వచ్చిన ప్రజలు అంటే ఓటర్స్, అది కాక ఇక్కడ 2 ఫంక్షన్లు జరుగుతున్నాయి. ఫంక్షన్కి వచ్చేవాళ్ళు కూడా వామ్మో మాకేం జరుగుద్దో అని చెప్పి భయంతో పరిగెత్తించేటువంటి భయంకరమైనటువంటి దుస్థితి తీసుకొచ్చారు. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే కనుక నేను చూపిస్తాను. ఇలాంటి సంస్కృతి ఇంత మట్టికి తెనాల్లో జరగలేదు. అతను కూడా దీనికి వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి అనే దేవాలయం మాతృ సంస్థగా ఉంది. దీనికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ అయినటువంటి వాసవి విద్యానిధి కమిటీ అనే దానికి అతను కొన్నాళ్ళు అధ్యక్షుడిగా, కొన్నాళ్ళు సెక్రటరీగా గత 30 సంవత్సరాల నుంచి పాలిస్తున్నాడు. ఈ 30 సంవత్సరాల్లో ఆయనైతే ఇటుక మీద ఇటుక పెట్టింది లేదు, డెవలప్ చేసింది లేదు. ఆయన చేద్దాం అనుకున్నటువంటి హాస్టల్లో 150 నుంచి 9 మందికి వచ్చారు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు పడిపోయే గదులు, పడిపోయే భవంతి, దానిని మేము సమకూర్చిన తర్వాత 4 కళ్యాణ మండపాలుగా తీర్చిదిద్ది విరాజిల్లుతున్నటువంటి సమయంలో దీని మీద దురుద్దేశమైనటువంటి ఆశ పుట్టింది. ఈ ఆశ కొద్దీ ఇది కేవలం డెవలప్మెంట్ చేయడం కోసం అనే దానికోసం కంటే కూడా మా ప్రభుత్వం వచ్చింది మాకు కావాలి, మా ప్రభుత్వం వచ్చింది మాకు, ఇదేందిదే అసలు ఎంతవరకు సబబు ఇది ప్రభుత్వం వస్తే తీసుకుంటారా? అంటే ప్రభుత్వాల ప్రకారంగా నడుస్తుందా? ఇది కుల వ్యవస్థకు సంబంధించినటువంటి దేవాలయం. అమ్మవారు వైశ్య కులానికి సంబంధించినటువంటి మాతృదేవత. అంతే తప్ప ఇక్కడ మేము అధికారం వచ్చింది మాకు వచ్చింది అనేటువంటి అనవసరమైనటువంటి అభియోగాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ రోజు 13వ తారీఖు ఆదివారం నాడు జరిగినటువంటి విధానంలో వాళ్ళు చేసినటువంటి యాగిరికి పోలీసులు కూడా అయ్యా ఈ విధంగా ఉంది కాబట్టి ఈ మీటింగ్ జరగదు, వాయిదా వేసుకోండి అని చెప్పి పోలీసు వారు ప్రకటించిందే, మేము కూడా ప్రకటించాల వాయిదా అనేది. తర్వాత వాళ్ళు ప్రకటించిన తర్వాత మేము మా అధ్యక్షుల వారికి ఫోన్లో మాట్లాడితే మనకు అలింగానప్పుడు వాయిదా వేయండి, నేను వచ్చినాక దాన్ని అందరినీ సమకూర్చి మన సంప్రదింపులు చేసి మళ్ళా జరుపుకుందాం, దాన్ని మీరు అనవసరంగా ఎలిగేషన్గా తీసుకురాబాకండి మేము విరమించేసుకొని సరే మేము కూడా ఏం చెప్పామంటే మాధ్యమాల ద్వారా, మీడియా ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా మా ప్రెసిడెంట్ గారు వచ్చిన తర్వాత మేము దాన్ని కొనసాగిస్తామని చెప్పి మేమైతే ప్రకటించాం. ఈరోజు వాళ్ళు మా ఇష్టమే, మీకు అధికారం లేదు, మీరు దిగిపోవాల్సిందే, మీరు మా వాయిదా వేయడానికి లేదు, మీటింగ్ పెడతానికి లేదు
అన్నీ మా ఇష్టమే, మా ఇష్టం చేసేసుకుంటాం, మేము ప్రమాణ స్వీకారం చేసేసుకుంటాం, భోజనాలు పెట్టేస్తాం అని ఏందో మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళ ఇష్టమే. పాలక మండలి దిగిపోయిందా? ఈ పాలక మండలి అనేవాళ్ళు ఎలక్షన్ జరిపితే కదా, ఎలక్షన్ జరిపొచ్చి ఓడిపోయాము మేమేం ఇచ్చేసే తప్ప చెబుతాం లేదు. జనమంతా దీనికల్లా ఎలాంటి ఆఫీసర్లు ఎలాంటి ఇదేమో ఉండదు, రాజ్యాంగం ఏముండదు. కేవలం జనరల్ బాడీయే సుప్రీము. జనరల్ బాడీ నిర్ణయం ప్రకారమే వెళ్తానని చెప్పి మేము చెబుతున్నాం. దాన్ని మీరు అర్థం చేసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తే ఏంది అహంకారపూరితమైనటువంటి వ్యవహారం? అంటే మీరు ఏం చేస్తే చేయాలా? మేము పాలక మండలి అనేది దేనికి ఉందండి? నువ్వు 2 సంవత్సరాలు పెట్టాల్సిన మీటింగ్ 5 ఏళ్ళకి పెట్టావే, అప్పుడు లేదండి ఈ రాజనీతి. నువ్వు పెట్టినప్పుడు ఏమన్నా కానీ మీటింగ్ పెడితే వంశంలో 50 మందిని పెడతావా? వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ గిఫ్ట్ ఇస్తావా? సహజంగా ఏ జనరల్ బాడీ అయినా ఏ వ్యవస్థ అయినా కానీ ఎలాంటి కంపెనీ అయినా కూడా బోర్డ్ ఆఫ్ మెంబర్స్ని పిలిచినప్పుడు మర్యాద కోసం ఏదో ఒక గిఫ్ట్ అనేది సర్వసాధారణంగా ఇచ్చేది. అది నువ్వు ఇచ్చావు, నేను దాన్ని తప్పట్లా. నువ్వు మమ్మల్ని వద్దని చెప్పావు చూడు, అది బాధాకరం. నువ్వు చేస్తే కరెక్ట్, మేము చేస్తే కరెక్ట్ కాదనటం అనేది సమంజసమైన పనా? ఆయనకి 78 సంవత్సరాలు మాట్లాడుతుంటే మీదకు లెగుతున్నాడు. అంత ఎవరిని కొడతావు? ఏం చేద్దాం అనుకున్నావు? 78 సంవత్సరాల వయసులో నువ్వు చేసే పని ఏందయ్యా? రాజకీయం చేయడానికి, రాజకీయంలో దొరపడి మీ దగ్గర నుంచి బలవంతంగా లాక్కోవడాన్ని ఎలా చూస్తారు? తప్పండి అట్లా చేయటం మాత్రం. ఎందుకంటే ఇది వైశ్య కులదేవత, వైశ్యుల దేవాలయం. ఇటువంటి దేవాలయంలోకి రాజకీయాలు అనవసరం. ఇప్పుడు దైవం అందరికీ, మా కులదేవత అయినా ఎంతో మంది మా అమ్మాయికి వివాహం కావాలని పూజ చేయించుకుంటారు, మా అబ్బాయి పేసవాళ్ళు చేయించుకుంటుంటారు, ఇతర కులస్తులు కూడా. దీనికేం తప్పులేదు, దేవాలయంకి ఎవరిని రావద్దంటాం. అట్లాగే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇంకో ఆయన కావచ్చు, దేవాలయానికి వచ్చి ఆయనకి ఉన్నటువంటి నమ్మకంతో, వైశ్య కులదేవత మీద ఉన్న నమ్మకంతో వచ్చి అమ్మవారికి పూజ చేయించుకొని వెళ్ళొచ్చు. దాన్ని మనం ఇంకో కోణంలో చూడకూడదు. ఇది వైశ్య కులదేవత, వైశ్యుల యొక్క ఇది. ఇటువంటి చోట ఏంటంటే అహంకారపూరితంతో కేవలంగా పార్టీ పరంగా ఈ రకంగా చేయటం మాత్రం మంచిది కాదు. మా పోలీసులు కూడా వారికే సహకరించి మమ్మల్ని ఆ రోజున అందరినీ కూడా తరిమేసి బయటికి, మా పుస్తకాలు కూడా లాక్కెళ్ళిపోయి వాళ్ళు ఏదో కొత్త పుస్తకాలు పెట్టుకొని చెట్టు కింద వాళ్ళు రాసుకొని సంతకాలు పెట్టించుకొని మేమే అంటే అది ధర్మం కాదు. మా ప్రెసిడెంట్ గారు ఆరోగ్యం బాగోక ఉన్నారు, వారు వచ్చిన తర్వాత చక్కగా అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఎలా కావాలంటే అలా చేసుకోవడానికి మేము సిద్ధం. కానీ ఈరోజు ఈ రకంగా బలవంతంగా మేము లాక్కుంటాం, ఇది మా ఆస్తి మేమంటే మాత్రం అది సభ్య సమాజం మెచ్చదు. అది పోలీసులకు కానీ, అధికారులకు కానీ, తర్వాత వచ్చే రాజకీయ నాయకులకు కానీ ఎవరికీ మంచిది కాదు, ఏ పార్టీ వారికి కూడా మంచిది కాదు. ఎందుకంటే ఇది ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి విషయం. ఇటువంటి దీనిలో మరి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు చొప్పించుకొని వచ్చి మాది అధికారం అనుకుంటూ, దానికి తోడు ఏంటంటేనండి బ్యాడ్. మాకు 4 నెలల క్రితం మా సెక్రటరీ గారు మీటింగ్ జరుగుతుండగా మీటింగ్ నుంచి వెళ్ళిపోయి మొత్తం తాళాలన్నీ తీసుకెళ్లిపోయి, బంగారం, వెండి, అమ్మవారి నగలని ఆయన హ్యాండ్ ఓవర్లో ఉన్నాయి. బ్యాంకులో, యూనియన్ బ్యాంకులో 1,50,00,000 క్యాష్ ఉంటే దాన్ని కూడా సీజ్ చేయించాడు మేము డ్రా చేయకుండా. ఈ రోజున మేము డబ్బులు మా జేబులోంచి తెచ్చి పెట్టి జీతాలు, కరెంటు బిల్లులు కడుతున్నాం. ఇది వ్యవస్థ. ఇటువంటి ఈయన వెళ్ళి, మా సెక్రటరీనే వెళ్ళి వాళ్లలో దూరి ఇక్కడ విషయాలన్నీ వాళ్ళతో చెప్పి ఇప్పుడు ఇవాళ వాళ్ళతో పాటుగా కలిసి ఆయన నడక సాగించడం వల్ల చాలా ప్రమాదకరంగా తయారైంది. ఏదైనా తెనాలి పట్టణ ఆర్యవైశ్యులందరికీ కూడా మంచి జరగాలని, ఆ అమ్మవారు శుభ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఇటువంటి ఉన్నతమైన విషయాలతో కలుద్దాం. కానీ మనం వైశ్యులం, మనకి గొడవలొద్దు, మంచిగా చేసుకుందామని చెప్పి కూడా మరీ ఆ అమ్మవారి సాక్షిగా మనందరం వైశ్యులందరం కలిసి ఉండాలనే మా కోరిక. మీ కమిటీ రద్దయిపోయింది, కొత్త కమిటీ వేసేసాము, మీరంతా బయటికి వెళ్ళిపోండి, ఈరోజు సమావేశం నిర్వహిస్తామంటూ సమావేశం పెట్టడానికి ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏమంటారు దీనిపైన? అసలు వీళ్ళకి ఈ బైలా కానీ, ఈ సంస్కృతి కానీ వాళ్ళకి తెలియదండి. ఇప్పుడు గత 20 సంవత్సరాలు ఈ పార్టీల సంస్కృతి తెచ్చిందే వాళ్ళు. ఇది వైశ్య కమ్యూనిటీ పరంగా మా ప్రెసిడెంట్ గారు, మా కమిటీ గత 20 ఏళ్ళని డెవలప్మెంట్ చేస్తున్నాం. ఈ చేసేటప్పుడు మాకు రాజకీయాలకు అతీతంగా ఒక కళ్యాణ మండపం కట్టినప్పుడు ప్రస్తుత మినిస్టర్ అయినటువంటి నాదెళ్ల మనోహర్ గారే శంకుస్థాపన చేశారు, గృహప్రవేశం చేశారు. అట్లాగే రెండో కళ్యాణ మండపం కట్టినప్పుడు మన ఆలపాటి రాజం ప్రసాద్ గారు వచ్చారు, శంకుస్థాపన చేశారు, గృహప్రవేశం చేశారు. అలాగే ప్రతిష్టలు జరిగినాయి. ఆ రోజున కూడా మరి ఆలపాటి రాజయ్య గారు వచ్చారు, రోషి గారు వచ్చారు, మరి అట్లా మనోహర్ గారు వచ్చారు,
అన్నావ శివకుమార్ గారు వచ్చారు. మరి ఇది రాజకీయాలకు అతీతంగా మేము వైశ్య కమ్యూనిటీలో అందరినీ అతీతంగా కలుపుకొని పోతుంటే వీళ్ళు ఇక్కడ దీని రాజకీయ రంగు పులిమి ఇది వైఎస్ఆర్సీపీ గుడి, ఇది వైఎస్ఆర్సీపీ గుడి అని ప్రచారం చేశారు. మరి ఓన్లీ వైఎస్ఆర్సీపీ గుడి అయితే మరి వీళ్ళందరూ శంకుస్థాపనలు చేశారు, ఎలా గృహప్రవేశం చేశారు, ఎలా చేశారు? అందుకని ఎంతసేపటికి ఇప్పుడు వాళ్ళు వైశ్య విద్యానిధిలో ఎన్నో రకాల కార్యక్రమాలు పెట్టుకున్నారు. మరి మేము గనక రాజకీయ దుర్ది చేసుకుంటే గత 5 సంవత్సరాలు మా పాలనే ఉంది. మా పాలనలో ఉండగా ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్లే రాక్కోవాలంటే ఆ విద్యానిధి మేమే లాక్కునే వాళ్ళంగా, మేము లాక్కోలేదుగా. ఎందుకు? ఇది మాతృ సంస్థ. దీని కింద వైశ్య విద్యానిధి ఉంది, అపర కర్మశాల ఉంది, వ్యాయామశాల ఉంది, గీతాభవనం ఉంది, అనేక సంస్థలు ఉన్నాయి. ఏ సంస్థకి ఆ సంస్థ వాళ్లే పాలించుకుంటున్నారు. మేము అధికారంలో ఉన్నాం, మేము ఇవన్నీ మేమే లాక్కుంటాం, మేము వైఎస్ఆర్సీపీ అని మేము అనలేదే. ఇవాళ మీరు అంటున్నారు, తెలుగుదేశం నాయకులు వచ్చి ఇది వైఎస్ఆర్సీపీ కూడా అని రాజకీయం పిలుస్తుంది మీరు. మేము పిలవాలా? మేము రాజకీయాలు పిలిస్తే గత 5 ఏళ్ల మీ అందరినీ లాక్కొని మేమే పరిపాలించేవాళ్ళం. కాబట్టి ఇది వైశ్య కమ్యూనిటీగానే ఉండాలి. మనలో మన గొడవలు కొట్టకుండా అందరం చక్కగా ఉండాలని కోరుకుంటున్నాం. తెలుగుదేశం దౌర్జన్యాన్ని ఎట్లా చూస్తారు కమిటీ పైన? సార్, ఇప్పుడు ఈ వ్యవస్థ మొత్తానికి కూడా ఇది రక్షించాలి అంటే పోలీస్ వ్యవస్థ ఉండి పోలీసులే దీనికి బాధ్యత వహించాలని మనం కోరుకుంటున్నామండి. మరి పోలీసులు దీన్ని ఈ కార్యవర్గంలో కూడా అన్ని పార్టీలు ఉన్నాయి. దీన్ని మరి ఈ విధంగా తీసుకొచ్చి రోడ్డు మీదకి తీసుకురావడం అనేది ఎంత పద్ధతిగా లేదు. దీనికోసం మరి పోలీసులు దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దీన్ని ఏ విధంగా రక్షిస్తారో వాళ్ళకే నిర్ణయం వదిలేస్తున్నాము. ఇది మేము చెప్పే మాటలు. ఖచ్చితంగా వీళ్ళంతా ఒకటే చెప్తున్నారు, పూర్తిగా దీన్ని రాజకీయం చేయడానికి మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేమే కమిటీ వేసుకుంటున్నాం అంటూ దౌర్జన్యం చేస్తున్నారు. ఇది ఒక కులానికి సంబంధించిన వ్యవస్థ. ఈ వ్యవస్థలో రాజకీయాలు మంచిది కాదు. కానీ ఇప్పుడు తెలుగుదేశం నాయకులు మాత్రం దౌర్జన్యం చేస్తూ కమిటీలో చొరబడి కమిటీని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేస్తామని కూడా ప్రస్తుతం ఉన్న కమిటీ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, తెనాలి.